భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక వర్ష పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అయితే కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు బేభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ఒకవైపు విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి. రోడ్లపైకి వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. ముఖ్యంగా డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లు వర్షపు నీరుతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అటు విజయవాడ నగరంతో ఇప్పటికే నగరంలో మొగల్రాజపురంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో ఒక వ్యక్తి ఇప్పటికే మరణించాడు. మరొక వ్యక్తి పరిస్థితి ఆందోళన విషమంగా ఉంది. ఇంకొక వైపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా బందర్ రోడ్డు, బెంచ్ సర్కిల్ నుండి ఆటో నగర్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. అటువైపు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు బందర్ రోడ్డు మెయిన్ రోడ్డులో కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకొక వైపు విజయవాడ ప్రధానమైనటువంటి సెంటర్ బస్ స్టాండ్ దగ్గర లోతట్టు ప్రాంతంలో పూర్తిగా వాహనాలు కూడా నీట ములిగినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు భవానీపురం వైపు దగ్గర నుండి ఇటు ఆటో నగర్ వరకు కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమాడే రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహిస్తుంది. డ్రైనేజీలన్నీ కూడా పొంగు పొరులుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయవాడ నగరంలో ఒక వ్యక్తి భారీ వర్షాల వల్ల కొండచెలు విరిగిపడి మృతి చెందింది. మరొకవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా నిన్న రాత్రి నుండి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయమేయడం కాకుండా చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగు ప్రవహిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో చందర్లపాడు ఏదైతే విజయవాడ జిల్లాకు సంబంధించి చందర్లపాడులో ముప్పాళ్ళ గ్రామంలో అయితే రోడ్డుపైకి రహదారిపై నుండి నీటి ప్రవహించడంతో ఒక బైక్ అన్నది కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ నీటి ప్రవాహానికి ఇప్పటికీ కూడా ఆ వాహన ఎవరైతే ఆ బైక్ నడిపినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి చెట్టుని పట్టుకొని ఆ వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పూర్తిగా ఆ పాఠశాలన్నింటినీ కూడా సెలవిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలకి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఆ ప్రాంతాల్లో సెలవిచ్చినటువంటి పరిస్థితి. వర్షాలకి కారణంగా పూర్తిగా జనజీవనం కూడా స్తంభించిపోయింది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి జనజీవనం స్తంభించింది. దుకాణాలు ఏవి తెరుచుకున్నటువంటి ఆ పరిస్థితి. షాపులు కూడా మార్కెట్ మొత్తం కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా నిన్న రాత్రి నుండి కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవాడ నగరంలో కూడా విజయవాడ నగరంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను కూడా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరొక వైపు కృష్ణానదికి కృష్ణానది వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. పులిచింతల నుండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్లో గేట్ల దిగువకి నీరు వదులుతున్నట్టు ఈ వర్షానికి వరద తోడైంది. దీంతో దిగువనున్నటువంటి ప్రాంతంలో అవనగడ్డి వరకు వెళ్ళేటువంటి ప్రాంతంలో మరింత ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. సతీష్, ఏపీలో ఎటు చూసినా కూడా భారీ వర్షాల వల్ల బీభత్సమే కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తుండడం మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి రోడ్లపై నిలిచిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ కూడా ఆ వాటర్లో కొట్టుకుపోవడం వంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సతీష్, మరి ఈ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడిప్పుడే అధికారులు దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. వర్షాలపైన జిల్లా కలెక్టర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు నిన్నటి నుండి కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపైన వర్షాలకు సంబంధించి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని సమాచార శాఖ ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఆ వర్షాలకి సంబంధించి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీంతో సాధారణంగానే ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చినటువంటి
సందర్భంలోనే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటామని కొండ చర్యలను ఉన్నటువంటి ప్రాంతంలో భారీ వర్షాలకు సంబంధించి ముందస్తుగానే వాళ్ళని అప్రమత్తం చేసి ఖాళీ చేయించి ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ అటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మొగలాజ్పురంలో కొండ చర్యలు విరిగిపడి కొండ చర్యలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఒక వ్యక్తి మరణించారు. మరొక వ్యక్తికి ఇంకా పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా ఇంకా అప్రమత్తం చేసి అక్కడి నుండి షిఫ్ట్ చేయలేదు, ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు అధికారులు భారీ వర్షాలు కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని వేరొక పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక వైపు వర్షానికి సంబంధించి అటు చూస్తున్న మనం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కృష్ణా జిల్లా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా విస్తారంగా నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షం ప్రభావం వలన రోడ్లపైకి ఆ వాగులు పొంగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ చిన్న కెనాల్స్ ఏవైతే కెనాల్స్ మీద నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఆ చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో మనం చూసాం చాలా స్పష్టంగా ఆ విజువల్స్లో కూడా ఒక బైక్ అలా వర్షానికి కొట్టుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ముందుగా లారీ వెళ్తుంది, లారీ వెనకాల ఈజీగా దాటేయచ్చు ఆ ప్రవాహాన్ని అనుకున్నాం. కానీ వరద ప్రవాహం అప్పటికే పెరిగిపోయిన నేపథ్యంలో ఆ బైక్ కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ బైక్ నడిపేటువంటి వ్యక్తి ఆ పక్కన ఉన్నటువంటి చెట్టుని పట్టుకొని ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకున్నారు. కానీ ఇంకా నీటి ప్రవాహం పెరిగినట్లయితే ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన నెలకొంది. ఇంకోవైపు కొండ చర్యలు ఇంకా ఎంత మళ్ళీ ఇక విరుగు పడితే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయన్నటువంటి ఆందోళన కూడా విజయవాడ నగరవాసులు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆ కొండ చర్యల దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొండ చర్యలు విరిగిపడి దారుణమైనటువంటి దృశ్యాలు మనం చూడాం. కొండ చర్యలు పైన పడినటువంటి నేపథ్యం, ఆ పడినటువంటి దృశ్యాలు అక్కడి నుండి అతను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చూస్తారు. కానీ ఇప్పటికే ఒక ప్రాణం పోయింది విజయవాడ నగరంలో. సో విజయవాడ నగరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా జలమయం అవడమే కాకుండా రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. విజయవాడలో అత్యంత ప్రధాన రహదారి అయినటువంటి ఇటు బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ అదేవిధంగా బెంచ్ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా అన్ని రోడ్లు కూడా జలమయమే. బస్ స్టాండ్ దగ్గర పూర్తిగా వాహనాలు కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. హరిత, థ్యాంక్ యూ సతీష్. ఇక ఈ భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఇప్పుడు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏంటి సిచ్యువేషన్? లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల్ని కూడా ఏమైనా అప్రమత్తం చేశారా? అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం కూడా భారీ వర్షం పడుతుంది. మనం ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక బీభత్సమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అండర్ బైపాస్ నుంచే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కూడా లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఈ అండర్ బైపాస్ అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ బస్సు కావచ్చు, అదేవిధంగా ఒక లారీ కావచ్చు, పూర్తిగా సగం వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఇటువైపు ఏ వెహికల్స్ని కూడా రానివ్వకుండా ఈ రాకపోకలన్నింటినీ కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే కనుక మనుషులు కూడా లోపలికి వెళ్తే కనుక ఏ విధంగా దిగబడిపోయే పరిస్థితి ఉందంటే మనం చూస్తే కనుక పీకలోతు నీటిలో అక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తున్న కారణంగానే ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జలమయమైన రోడ్ల పరిస్థితి ఇది. ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడు కూడా ఈ అండర్ బైపాస్లో భారీ వర్షం కురిస్తే కనుక నీట మునిగే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూస్తున్న సందర్భంలో ఇదంతా కూడా గడిచిన రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగానే ఈ బైపాస్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇది హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ దారి గుండానే ఇదే విధంగా రావాల్సి ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళడం కానీ హైదరాబాద్ నుంచి వచ్చే దారి కానీ పూర్తిగా ఇదంతా కూడా జలదిబ్బందులో చిక్కుకోవడంతో ఇప్పుడు రాకపోకలన్నింటినీ కూడా హైదరాబాద్ వచ్చే వాహనాలను కానీ అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కానీ డైవర్ట్ చేయడం జరిగింది. బెంచ్ సర్కిల్ మీదుగా ఇది పూర్తి స్థాయిలో మరోవైపుకి డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనుక విజయవాడ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా ఇదే విధంగా అంటే ప్రధానమైన రహదారులు కూడా ఎడతెరిపి లేని భారీ వర్షం కారణంగా మునిగిపోయిన పరిస్థితి. ఒకవైపున బందర్ రోడ్డు వద్ద చుట్టుపక్కల ఉన్న మొగలరాజపురం కావచ్చు, అదేవిధంగా లబ్బిపేట కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్న ప్రాంతం ఉందో ఇది పూర్తిగా అంటే
మనిషి కూడా మునిగిపోయేంత లోతులో ఇదంతా కూడా ఈ అండర్ బైపాస్ కూడా మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాహనాలు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. పోలీసులు అటువైపున కానీ ఇటువైపున కానీ ప్రత్యేకంగా రాకపోకలు నిషేధిస్తూ దానికి సంబంధించి ఇక్కడ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు ఎక్కడికక్కడ పోలీసులు కూడా పహారా కాయడం జరుగుతుంది. మరోవైపున మనం చూస్తే కనుక విజయవాడ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపున ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఈ రోజు నుంచి రాబోయే 2 రోజుల పాటు కూడా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇప్పటికే విద్యాలయాలకు అంటే పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా పాఠశాల నుంచి పాఠశాలకి అంటే విద్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. మరోవైపున ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఇప్పటికే తెరుచున్నాయో వాటన్నిటిని కూడా మూయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో కొంతమంది ఎవరైతే విజయవాడ నగరంలో ఇప్పటికే మనం చూస్తే కనుక మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి అక్కడ 2 ఇళ్ల మీద పూర్తి స్థాయిలో బండరాలు పడడంతో అక్కడ చాలా దారుణమైన పరిస్థితి కనిపించింది. అక్కడ ఇప్పటికే ఒకరు మృతి చెందారు, 3 తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కూడా ఇప్పుడే కొద్దిసేపటి కదా వారందరినీ కూడా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడికక్కడ మనం చూస్తే కనుక ఒక బీతావహమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ నగరానికి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ప్రజలు జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. మరోవైపున బెంచ్ సర్కిల్ దగ్గర కావచ్చు, మరోవైపున ఏదైతే విజయవాడ నగరంలోకి వచ్చే ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వాతావరణంలో ఎడతెరిపి లేకుండా రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ రాజీవ్ గాంధీ పార్క్ ఉందో ఇది ఇక్కడ వాహనాలు కూడా ఆర్టీసీ బస్సుతో పాటు అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు కూడా ఈ నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షం తగ్గి పూర్తి స్థాయిలో వర్షం మళ్ళీ సాధారణమైన పరిస్థితి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఈ రాకపోకలు నిషేధించడం, అదేవిధంగా ఈ బ్రిడ్జి నుంచి పూర్తిగా ఇటువైపు నుంచి మార్గాన్నింటిని కూడా డైవర్ట్ చేసి వేరే వైపు నుంచి మళ్లించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా ఇక్కడ పూర్తిగా రాకపోకలు నిషేధించబడబోతున్నాయి. హైదరాబాద్ నుంచి వాహనాలు కానీ అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కానీ ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇదైతే డైవర్షన్ అనేది కొనసాగబోతుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచి రాకుండా వేరే మార్గంగా మళ్లించడం కూడా జరిగింది. మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ విజయవాడ నగరంతో పాటు పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఏదైతే మనం గుడివాడ బస్టాండ్ కూడా ఇదే విధమైన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా గుడివాడ బస్టాండ్ కూడా పూర్తిగా మునిగిపోయినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అక్కడ దీనికి సంబంధించిన మనం విజువల్స్ కూడా పంపించిన జరిగింది. విజయవాడ బస్టాండ్ కూడా పూర్తి స్థాయిలో ఎడతెరిపి లేకుండా గడిచిన రాత్రిగా వర్షం పడుతున్నతోటి గుడివాడ బస్టాండ్లో కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర బస్టాండ్లో నీరు ప్రవహిస్తుందంటే గుడివాడ బస్టాండ్ కూడా పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా విజయవాడ నగరంతో పాటు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్ల మీద వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా దాదాపుగా 2 నుంచి 3 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక విజయవాడ నగరంలో బెంచ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్డు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపున వర్షపు నీటితో పాటు డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి. మొగల్రాజపురం కానీ, లబ్బిపేట కానీ, అదేవిధంగా సత్యనారాయణపురంలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, వన్-టౌన్లోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఈ విధంగా మొత్తం భారీ వర్షం కురుస్తున్న కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మరోవైపున డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షానికి అదేవిధంగా పొంగుతున్న డ్రైనేజీలతోటి అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ భారీ వర్షాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా చేయడం జరిగింది. అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడలో కురుస్తున్న భారీ వర్షానికి కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రి నారాయణ అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ ధ్యాన్ చంద్తో కూడా ఆయన మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు అయితే ప్రారంభం కాలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక తీవ్రమైన ఒక విషాద ఘటన కారణంగా అంటే భారీ వర్షాల నేపథ్యంలోనే ఒకరు మృతి చెందిన సంఘటన అనేది విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ మొగల్రాజపురంలో కొండ ప్రాంతాల్లో నివసించే వారి మీద భారీ వర్షం కారణంగా పూర్తి స్థాయిలో అక్కడ ఇళ్ల మీదకి
2 ఇళ్ల మీదకి పూర్తి స్థాయిలో బండరాళ్ళు పడడం, ఆ బండరాళ్ళు పడిన నేపథ్యంలో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఆ బండరాళ్ళ మధ్యలో దాదాపుగా 4 చిక్కుకుపోయారు. అందులో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరో 3 కూడా అతి కష్టం మీద వారిని రెస్క్యూ టీం పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా తీవ్ర గాయాలైన వారిని అందరినీ కూడా అతి కష్టం మీద దాంట్లో తీసుకోవడం జరిగింది. బయటకు తీసుకొచ్చిన తర్వాత వారందరినీ కూడా 3 కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ భారీ వర్షం అంతకంతగా పెరుగుతోంది. మరోవైపున ఇంద్రకీలాద్రి మీద కూడా బండరాళ్ళు పడుతుండడంతో ఇంద్రకీలాద్రి మీదకి అంటే కొండపైకి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. కొండపైకి వెళ్ళే మార్గాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఏదైతే ఇంద్రకీలాద్రితోటి ఎక్కడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ వస్తుంటారో లిఫ్ట్ మార్గం కూడా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మనం చూస్తే కనుక కొండపైకి వెళ్ళడానికి కొండ చర్యలు విరిగిపడడం, అదేవిధంగా కొన్ని చెట్లు కూడా ఇప్పటికే కూలిపోయి ఉండడంతో ఎవరిని కూడా పైకి వెళ్ళనివ్వకుండా ఇప్పటికే అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గతంలో మనం చూస్తే కనుక ఈ కొండ చర్యలు విరిగిపడుతున్న సందర్భంలోనే గత ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఆ కొండ చర్యలు విరిగిపడుతున్న సందర్భంలో దానికి సంబంధించి సాంకేతిక నైపుణ్యంతో కొన్ని పనులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ భారీ వర్షం కారణంగా గతంతో పోలిస్తే కనుక కొంత కొండ చర్యలు విరిగిపడడంలో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ గతంలో నిర్మించిన సాంకేతిక నైపుణ్యంతో గతంలో చేసిన నిర్మాణాల కారణంగా కొంత వెసులుబాటు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా కొన్ని చెట్లు అయితే కూలిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రి మీదకి ఎవరిని కూడా భక్తుల్ని అనుమతించట్లేదు. రోడ్డు మార్గం గుండా కంటే రోడ్డు మార్గం పూర్తిగా మూసివేయబడింది. ఈ నేపథ్యంలోనే రహదారి మూసివేసిన నేపథ్యంలోనే మరో మార్గం గుండా లోపలికి వెళ్ళాలనేది అంటే లిఫ్ట్ మార్గం గుండా వారిని పైకి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య కూడా ఉదయం నుంచి తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అతలాకుతలమైందని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి. శివారులో దాదాపుగా మనం చూస్తే కనుక సింగనగర్ ప్రాంతం కానీ సత్యనాపురంలోని శివారు ప్రాంతాలు కానీ పూర్తిగా నీట మునిగాయి. అక్కడ ఎక్కడికక్కడ ఇళ్ల వరకు కూడా నీరు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఈ ఆర్టీసీ బస్టాండ్ ఉందో ఈ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర సమీపంలో మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ దాదాపుగా ఇక్కడ లారీ చూస్తే సగం వరకు మునిగిపోయింది. మరొక ప్రైవేట్ బస్సు కూడా పూర్తిగా సగం వరకు మునిగిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో కానీ అదేవిధంగా ఈరోజు ఉదయం సమయంలో కానీ ఇటువైపున ఏదైతే నీళ్లు ఉన్నప్పటికీ కూడా వీరు ఈ రోడ్డు దాటే క్రమంలో ప్రస్తుతం అక్కడ లారీ కానీ బస్సు కానీ ఇరుక్కుపోయిన పరిస్థితి. మరోవైపున ఆర్టీసీ బస్సు కూడా పూర్తిగా ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాకపోకలను నిషేధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మనం చూస్తే కనుక సుమారుగా 6 అడుగుల నుంచి 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 6 అడుగుల నుంచి 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు రాకపోకలు నిషేధించారు. హైదరాబాద్ వచ్చే వాహనాలన్నింటి కూడా దారి మళ్లించడం జరిగింది. ఇక మరోవైపున హైదరాబాద్ వెళ్ళే మార్గం కూడా ఇదే అయినప్పటికీ కూడా ప్రస్తుతం పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉండడంతో బెంజ్ సర్కిల్ నుంచి మరోవైపున ఇక్కడ వేరే రూట్లోకి ఈ దారి మళ్లించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇబ్రహీంపట్నం వద్దే ఇప్పుడు ప్రస్తుతం దారి మళ్లించే ప్రక్రియను చేపట్టడం జరిగింది. దీంతోపాటు విజయవాడ నగరంలోకి ప్రస్తుతం 2 వీలర్స్ని దేనిని కూడా అనుమతి ఇవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. బయట నుంచి నగరంలోకి వచ్చే వాహనాలన్నిటి విషయంలోనూ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 వీలర్స్ ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 2 రోజులుగా ఇటువంటి పరిస్థితి. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 2 వీలర్స్ ఎవరో కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు, అత్యవసరం అయితే మాత్రమే ఇళ్లలో నుంచి ఎవరైనా బయటికి రండి, కానీ ఇళ్లలో నుంచి ఎవరు కూడా బయటికి రావద్దనేది పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి కూడా హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 వీలర్స్ని అంటే ఈ వర్షం వస్తున్న నేపథ్యంలో చాలామంది అత్యుత్సాహంతో 2 వీలర్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడికక్కడ చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో 2 వీలర్స్ని రావద్దంటూ కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 వీలర్స్ని బయటికి తిప్పకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. మరికొన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎక్కడికక్కడ యువత రోడ్ల మీకు వచ్చి వర్షపు సమయంలో కొంత రోడ్ల మీద తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా రావద్దని చెప్తున్నారు. మరోవైపున 4 వీలర్స్ ఎవరైతే వాహనాలు ఉంటాయో వారు కూడా అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలనేది పోలీసులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎక్కడికక్కడ మనం చూస్తే బెంజ్ సర్కిల్ దగ్గర కావచ్చు, అదేవిధంగా మనకి విజయవాడ నగరంలోకి వచ్చే సమయంలో కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణపురం దగ్గర సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, ఈ విధంగా
పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్న దృష్ట్యా ఇక్కడ పోలీసులు ఈ ట్రాఫిక్ సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏదైతే మనం ఈ చూస్తున్నాం అంతకంతకి వర్షం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈరోజు రేపు కూడా ఇదే విధమైన పరిస్థితి అల్పపీడన ప్రభావంతో అదేవిధంగా ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా గోదావరి జిల్లాలోనూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయనేది అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ లాంటి నగరంలోనే దాదాపుగా మనం చూస్తే కనుక డ్రైనేజ్ పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులంతా కూడా డ్రైనేజ్ని క్లీన్ చేసే పనిలో పడ్డారు. మరోవైపున ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వర్షపు నీరు చేరడంతో ఆ వర్షపు నీరును తోడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపున క్రేన్ సహాయంతో ఈ నీటిని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం నీటిని తోడిన తర్వాత మాత్రమే హైదరాబాద్కి ఈ మార్గం గుండా రవాణా వ్యవస్థ మళ్ళీ చక్కదిద్దే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వినాయక్.